కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగో విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను నీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము. మేము ఆదరణ పొందినను నీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము. కనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. చాలా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో వెళ్దాం. సర్వోన్నతుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, అద్భుతాలు చేయవాడా, నీకే వందనాలు తండ్రి. అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో మేము జీవిస్తూ ఉన్నాము. కేవలం నీ ఉచితమైన కృప చేత ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు తండ్రి. ఎటువంటి యోగ్యత ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకున్నాం. ఎందుకు పనికి రానటువంటి మమ్మల్ని వెతికి రక్షించి ఈ దినాన తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి ఉన్నాం. మేము ఈ లోక సంబంధము కాదు, నీ పరలోక రాజ్య వారసులము. నిత్య రాజ్యం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. నిలవరమైన పట్టణం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. మధ్యాకాశములో నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. తండ్రి నీ కడబోరకొని మా చెవిని పడగానే మా శరీరాలు, మా రక్త మాంసాలు మహిమ శరీరాలుగా మార్చబడి నీ ఎదుట నిలవబడే బిడ్డలుగా నాయన దినదినం నాయన మేము మలచబడుతూ ఉన్నాము. నీ పోలికలో మమ్మల్ని మార్చబడుతూ ఉన్నాము. తండ్రి విశ్వాసంలో మేము ఏ విధంగా నడవాలను, ఏ విధంగా జీవించాలనో వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి. విశ్వాస జీవితంలో ఎదిగింపజేయండి. చదవండి లేఖనాన్ని ధ్యానించుకుంటూ ఉండగా నీ మాటలను వివరించటమైనా వెతిపట్టటమైనా యోగ్యంగా కాదు. పిల్లలకు సంబంధమైన జ్ఞానంతో నా నోటి మాటల ద్వారా నువ్వే మాట్లాడి మమ్మల్ని సరిచేసి విశ్వాస జీవితంలో ఎదిగింపజేయమని, నువ్వే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగు 5 వచనాలు ఒకసారి చదవండి. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు. ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో అదే ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారిని ఆయన ఆదరించుటకు శక్తి గల వారు మగినట్లు మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించుతున్నాడు. ఈ మాట అర్థమైందమ్మా? అర్థమైంది ఈ మాట?
దేవుడు మనల్ని శ్రమలలో ఆదరించుతున్నాడు. ఆదరిస్తున్నా లేదా? మనల్ని ఓదార్చుతూ ఉన్నాడు, నేనున్నానని బలపరుస్తూ ఉన్నాడు, మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో మనకు ధైర్యాన్ని, నిరీక్షణను కలుగజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితిలో ఉన్న వారికి మనం ఆదరణను ఇచ్చే విధంగా మనల్ని బలవంతులుగా మారుస్తూ ఉన్నాడు ఈ శ్రమల ద్వారా, ఈ అనుభవాల ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఈ మాటకు అర్థం. మనం అనేక ఇబ్బందులు గుండా, శ్రమల గుండా, అనేక బాధల గుండా మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఎన్నో మన జీవిత ప్రయాణంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు మనకు ఎదురుపడుతూ ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో దేవుడు తన కార్యాల చేత మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. ఆ ఆదరణ ఎందుకు ఇస్తూ ఉన్నాడంటే, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారి పట్ల అటువంటి ఆదరణ మనం చూపించడానికి మనల్ని శక్తిమంతులుగా మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి విజయం. మనం మంచి స్థితిలో, ఉన్నత స్థితిలో, అన్నీ బాగుండి సంతోషకరమైన పరిస్థితుల్లో మనం ఇతరులని నన్ను చూసి నేర్చుకో, నా ద్వారా దేవుడు నాకు ఎన్ని మేలులు చేసిండు అని చెప్పడం కాదు, కానీ మన శ్రమల్లో మనల్ని బలవంతులుగా నిలబెట్టి అటువంటి బాధల్లో ఉన్న వారికి మనం ఆదరించే వారిగా దేవుడు మనల్ని నిలబెడతాడంట. హల్లెలూయా. ఇది గొప్ప విషయం. హల్లెలూయా. ఆనాడు కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు ఈ మాట ఎందుకు రాస్తూ ఉన్నాడంటే, ఆయన తన సేవా జీవితంలో దేవుడు తనని పిలుచుకొని సేవను అప్పగించి విశ్వాసంలో ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు అనేక పోరాటాలు ఆయన ఎదుర్కొంటాడు. ఈ 2వ పత్రిక అంతా తన శ్రమ గురించి ఎన్నో విషయాలు రాస్తాడు. ఆయన అటువంటి శ్రమల్లో కూడా, అటువంటి ఇబ్బందుల్లో కూడా, అటువంటి పోరాటాల్లో కూడా నువ్వు భయపడకు, ధైర్యంగా నువ్వు మాట్లాడు, నేను నీకు తోడున్నాను, ఈ ప్రాంతాల్లో ఇంకా అనేక మందిని నువ్వు నడిపించాలి, నీ ద్వారా అనేక కార్యాలు నేను చేయబోతూ ఉన్నాను అని శ్రమల్లో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు, నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పుడు ఆ పౌలుని దేవుడు బలపరిచేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడున్నాను, నేను నడిపిస్తాను, నిన్ను ముందుకు నేను నడిపిస్తాను అని ఆదరిస్తూ ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్న అన్ని జనులకి మనకు తేడా ఇదే. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్లో, పోరాటాల్లో నాకు ఏదో ప్రమాదం జరగబోతుంది, నా జీవితం ప్రమాదకరమైన స్థితిలో ఉన్నది, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదని ఆలోచించుకుంటూ వాళ్ళకి నిరీక్షణ లేని వారి వలె వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఆదరించే దేవుడు. మన పరిస్థితుల్లో ఆయన ఆదరణను అనుగ్రహించే దేవుడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నను మనల్ని బలవంతులుగా మార్చి, మనల్ని ఆదరించి, అటువంటి స్థితిలో ఉన్న వారికి నువ్వు ఆదరణగా నిన్ను నిలబెట్టుటకు దేవుడు అటువంటి పరిస్థితుల్లో నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము 8వ వచనం ఒకసారి చదవగలం. 8, 9 వచనం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కుంగిపోతుంది, మరియు మృతులను లేపు దేవుని అందే కానీ మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించును, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇంకా ముందుకును మమ్మను తప్పించునని
ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ మహాశ్రమల ద్వారా, అనేక పోరాటాల ద్వారా వాళ్ళ సేవా జీవితం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఇంకా మేము బ్రతుకుదు అన్న నమ్మకం మాకు లేదు. ఆయన ఎదుర్కొన్నటువంటి అటువంటి శ్రమ గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మా శక్తికి మించిన అత్యధికమైన భారం వలన కృంగిపోతుంది. ఆయన మమ్మల్ని ఇటువంటి పరిస్థితులు ఉన్న దేవుడు మొదట ఆయన శుభవచనాలతో సంఘాన్ని పరిచయం చేసి ఆ తర్వాత మమ్మల్ని ఇటువంటి శ్రమలు గుండా దేవుడు ఎందుకు నడిపిస్తూ ఉన్నాడంటే అటువంటి పరిస్థితిలో ఉన్న వారిని మేము ఆదరించడానికి, మమ్మల్ని ఈ అనుభవాల గుండా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. మమ్మల్ని శక్తివంతులుగా ఎన్ని శ్రమల్లోనూ నిలవబడిన వారిగా, బలవంతులుగా, ధైర్యవంతులుగా దేవుడు మమ్మల్ని నిలవబెట్టి ఉన్నాడని, నాకు దేవుని సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టి ఉన్నాడని చెప్తూ ఈ విధంగా వచ్చి ఎటువంటి శ్రమల్లో కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని మాట్లాడుతూ 8వ వచనంకి వచ్చేసరికి ఆయన ఏమంటుండంటే, ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ మేము బ్రతుకుదమన్న నమ్మకము లేక ఉన్నట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైన భారం వల్ల మేము కృంగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మా శక్తికి మించిన భారం, అత్యధికమైన భారం వల్ల మేము కృంగిపోయి ఉన్నాము. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదు అన్న నిశ్చయం మా మట్టుకు మాకు కలిగింది. ఇంకా దేవుడు తప్ప ఎవరు మమ్మల్ని రక్షించలేదు. మమ్మల్ని దేవుడు తప్ప ఎవరు మమ్మల్ని విడిపించలేదు. అటువంటి స్థితిలోకి మేము వెళ్ళిపోయాం. అటువంటి గొప్ప అపాయం నుంచి, అటువంటి గొప్ప మరణం నుంచి మమ్మను దేవుడు తప్పించాడు. ఇక ముందును తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు తప్పిస్తాడంటే మనము ఆయన సొత్తు కాబట్టి. హల్లెలూయా. ఆయన ఏర్పరచుకున్న బిడ్డను ఆయన సంరక్షణలో, ఆయన నడిపింపులో, ఆయన ఈ సంఘానికి కాపరిగా ఉండి ఆయన మనల్ని కాస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. మంచి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. తన గొర్రెలను రక్షించుకుంటాడు. తోడేళ్ళ నుంచి, క్రూర మృగాల నుంచి వాటి బారిన పడకుండా దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలను అపోస్తుడైన పౌలు ఎందుకు పంచుకుంటూ ఉన్నాడంటే అటువంటి అనుభవంలో ఉన్న నేను వచ్చిన మా శక్తికి మించిన భారాన్ని, పోరాటాలను మేము ఎదుర్కొన్నాం. ఇక దేవుడు తప్ప ఎవరు నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించలేడు అన్న అటువంటి స్థితిలో మేము ఆయన మీదనే ఆధారపడినాం. వాటి నుంచి మమ్మల్ని తప్పించు. హల్లెలూయా. ఇక ముందును తప్పిస్తాడు. హల్లెలూయా. ధైర్యంతో, విశ్వాసంతో మాట్లాడుతున్నమాట. అపోస్తుడైన పౌలు ఎన్ని శ్రమలు గుండా, ఎన్ని ఇబ్బందులు గుండా ఆయన నడిచిందంటే ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే అన్ని స్నేహితుల ద్వారా, సహోదరుల ద్వారా, సంఘం ద్వారా, అన్ని జనుల ద్వారా, యూదుల ద్వారా, ఆకలి ద్వారా, అన్ని విషయాల్లో ఆయన పోరాటాలు ఎదుర్కొన్నాడు. అన్ని విధాలుగా. ఒకసారి ఆయన రాళ్లతో కొట్టి ఇంకా చనిపోయిందని ఈడ్చి ఊరు బయట పడేస్తే ఆయనను మోసుకుంటూ పక్క ఊరికి పోతే అక్కడ మళ్ళీ సువార్త మొదలుపెట్టిందంట, దేవుని ప్రేమను ప్రకటించడం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ పండితులు, చరిత్రకారులు చెప్తూ ఉంటే ఆ పట్టణంలో నలుగురు ఆయనని ఒక శవాన్ని మోసుకొని పోతుంటే ఆ రక్తం కారిపోతూ ఉన్నదంట మోసుకొని పోయే వాళ్ళపైన, ఒళ్ళంతా గాయాలతోటి. వేరే పట్టణంలోకి వెళ్ళంగానే ఆయన ఆ గాయాలతో అట్లే దేవుని సువార్తను ప్రకటించుకుంటూ పోయినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్న వాళ్ళు లేదు బ్రతుకులు చనిపోయిండు అని ఈడ్చి ఊరు బయట పడేస్తే తన శిష్యులు ఆయన మోసుకొని పోతే ఆయన మరలా లేచి సువార్తను ప్రకటించుకుంటూ పోయినట్టు. హల్లెలూయా. మేము బ్రతుకుదు అన్న నమ్మకం మాకు లేదు, అయినను దేవుడు మాకు సహాయం చేసింది. మా శక్తికి మించిన భారములలో
ఇబ్బందుల్లో దేవుడు మాకు సహాయం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప మరణం నుంచి మమ్మల్ని తప్పించిండు. ఇక ముందు నువ్వు తప్పించుటకు ఆయన సమర్థుడు, శక్తివంతుడు. హల్లెలూయా. కానీ తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, మా గురించి మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సంఘం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. సంఘం ఎప్పుడు ప్రార్థనలో మెలకువగా ఉండాలి. సంఘం పైనకు వస్తున్న ప్రతి పోరాటాలు, ఉపద్రవం నుంచి దేవుడు తప్పించాలంటే ఎప్పుడు సంఘము దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు జీవం మనలో నుంచి బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఈ 10వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, ఈ 8వ వచనం నుంచి ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ఎటు పోయినా శ్రమ పడుతున్నాము, ఇరికింపబడిన వారము కాదు, అపాయములోనున్నను కేవలం ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాదు, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులు తిడుతూ ఉంటే వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉండాలంట. ఇతరులు ద్వేషిస్తూ ఉంటే వాళ్ళని క్షమిస్తూ ఉండాలంట. ఇతరులు మనల్ని అవమానిస్తూ ఉంటే వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉండాలంట. ఎందుకు ఇవన్నీ చేయాలంటే మనం చేతగాని వారం కాదు, తిరిగి వాళ్ళని అనలేని వారం కాదు, కానీ మనలో నుండి యేసుక్రీస్తు జీవం మనలో నుంచి బయటికి రావడానికి, యేసుక్రీస్తు మరణంలో పాలు పొంది ఆ మరణానుభవం మనం భరించుకుంటూ ముందుకు సాగిపోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉంటే, మౌనంగా భరిస్తూ ముందుకు పోతూ ఉంటే యేసుక్రీస్తు జీవంలో నీలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎదుర్కొంటున్న వాటిని నీ తెలివితేటలతోటి, నీ సామర్థ్యంతో నువ్వు పోరాడితే ఆ దేవుని క్రియలు, దేవుని జీవం నీలో నుంచి ప్రత్యక్షపరచబడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటి వారు అవమానిస్తున్నా, నిందిస్తున్నా, నీ మీద అబద్ధ సాక్ష్యములన్నీ పలుకుతూ ఉన్నా, నీ మీద అనేక మాటలు నిందిస్తూ ఉన్నా, వాటన్నిటికీ నువ్వు తీర్పు తీర్చుకోవడానికి చేతగాక కాదు, కానీ దేవుని ప్రేమను వారిపైన చూపిస్తూ ఉంటాను. హల్లెలూయా. అప్పుడు నీలో నుంచి యేసుక్రీస్తు జీవం బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సహనముతో, ఓపికతో మనం చేయని నేరానికి అనేకులు మన మీద నిందలు వేస్తూ ఉంటారు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు, మనల్ని నిందిస్తూ ఉంటారు. లేకపోతే నేను క్రైస్తవుని అన్నంత మాత్రం చేత అనేకులు వచ్చి మనల్ని తిడుతూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. మౌనంగా యేసుక్రీస్తుకు అప్పగించుకొని ఆయన యేసు యొక్క జీవము మన శరీరమందు ప్రత్యక్షపరచబడుటకు అవన్నీ సహించుకుంటూ ముందుకు వెళ్ళాలట. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుకు మన పరిస్థితులను అప్పగించుకొని ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన జీవం మనలో నుంచి ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఉన్న పరిస్థితిలో దేవుడు నడిపిస్తాడు. ఈ దినాన దాదాపు ఈ 2 వారాల నుంచి దాదాపు ఇటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవుడు ఎందుకు ఈ మాటల్ని మాట్లాడుతూ ఉన్నాడు, ఈ మాటల ద్వారా ఎందుకు ఆదరిస్తూ ఉన్నాడు, ఎటువంటి హృదయ భారంతో దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ఉన్నావో, నీ భారాన్ని చూసి దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన నీకు తోడుంటాడు.
ఆనాడు అపోస్తలుడైన పౌలుని శ్రమానుభవంలో నా శక్తికి మించి నేను బ్రతుకుదనన్న నమ్మకము లేక అటువంటి పోరాటాలలో నుంచి నేను వచ్చిన అటువంటి పరిస్థితుల్లో సహాయం చేసిన దేవుడు మీకును సహాయం చేస్తాడు. ఇక ముందు నువ్వు చేయగల సమర్థుడు, శక్తివంతుడు. హల్లెలూయా. ఆయన ఎటువంటి అనుభవాలు ఈ మాటలు చెప్తూ ఉన్నాడంటే అవన్నీ, ఆ పోరాటాలన్నీ ఎదుర్కొని వాటిలో శక్తి కలిగి నిలవబడి దేవుని కొరకు దేవుడు మీకు సహాయం చేస్తాడు. కొరింథీ పట్టణానికి, ఆ సంఘానికి ఆయన చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అనుభవాల గుండా, అటువంటి అనుభవాల్లో శక్తిమంతులుగా నిలవబెట్టడానికి అనేక అనుభవాల గుండా దేవుడు ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనుభవాల్లో దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, నడిపిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనులను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకోలేను. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో, ఈ కాలముల్లో పరిశుద్ధంగా, పవిత్రంగా విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, విశ్వాసంలో నడవాలంటే చాలా కష్టం. అపవాది ఎన్నో విధాలుగా విశ్వాసుల్ని దోషులుగా, అపరాధులుగా నిలవబెట్టడానికి, దేవుని ఎదుట నిలవబెట్టడానికి, దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబెట్టడానికి ఎన్నో విధాలుగా అగ్నిబాణములను వేస్తూ ఉంటుంది. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటుండు, ఆయన విశ్వాసాన్ని ఎంతగా కాపాడుకున్నాడంటే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనకిచ్చిన దేవుడు మనకిచ్చిన పరుగుని కడముట్టించాలి, చివరి వరకు పరిగెత్తాలి. మధ్యలో తప్పిపోయి ఇంకా నేను పరిగెత్తలేను, విశ్వాసంలో ముందుకు నడవలేను, నేను ఎన్నికి వెళ్ళిపోతానని చెప్పడానికి కాదు నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నది. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన పరుగుని కడముట్టించుకొని దేవుడు ఇచ్చేటటువంటి ఆ బహుమానాన్ని పొందుకోవడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి శ్రమలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని నేను తట్టుకోలేను, నేను మోయలేను, నా వల్ల కాదు అని తప్పిపోయి దేవుని విడిచిపెట్టి దూరం అవ్వడానికి కాదు, ఆ పరుగును నువ్వు కడముట్టించి నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆయన ఎదుట నువ్వు బహుమానం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎంతవరకు నీ గమ్యాన్ని దేవుడు నీకు ఇచ్చిండో అంతవరకు నువ్వు పరిగెత్తాలి. మధ్యలో డ్రాప్ అయిపోతే నీకు బహుమానం దక్కదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బహుమానం ఏంటిదో, ఆయన ఇచ్చే బహుమానం ఏంటిదో మనం చూడలేదు, అది ఏంటిదో మనకు చెప్పలేదు. అది ఇస్తాడో ఇయ్యడో మనకేం తెలుసు. ఆ చూద్దాంలో నిర్లక్ష్యంగా మాకు అవసరం లేదు అంటాం కదా, సింపుల్గా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బహుమానం గొప్ప విలువ మనకు తెలుసుంటే ఆ మాటలు మాట్లాడము, విశ్వాసంలో నుంచి తప్పిపోము. మనం ఎటువంటి పోరాటాలు ఉండవు కూడా దేవునికి సాక్షిగా నిలబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పరిస్థితులు కొద్ది కాలమే. మనం ఇప్పుడు శరీరధారిగా జీవిస్తున్నటువంటి జీవితం కొద్ది కాలమే, కొద్ది సంవత్సరములు.
కానీ యుగ యుగంలో దేవునితో సంతోషంగా జీవించాల్సిన గొప్ప జీవితం మన ఎదుట ఉన్నది. ఈ భూమి మీద మన విశ్వాసాన్ని కాపాడుకొని మన పరుగుని కడముట్టించినప్పుడు ఆయన మనకు అది ఇస్తాడు. హల్లెలూయా. ఆ పరుగును పరిగెత్తలేక మధ్యలో డ్రాప్ అయిపోతే ఆయనకి మన ఎంతో సంతోషం ఉండదు. మనం పొందుకోవాలన్న ఆ కిరీటం మనకు దొరకదు. ఇన్ని రోజులు మనం చేసిన విశ్వాసం, భక్తి వ్యర్థమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులైన పౌలుకి, దైవజనుడికి ఎన్ని శ్రమల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా దేవుడు నన్ను విడిపిస్తాడు, నడిపిస్తాడని నమ్మకం ఆయనకు ఉన్నది, విశ్వాసం ఉన్నది. అంతకంటే ఎక్కువ భయపడే సంఘటన ఏంటంటే, ఇంతవరకు నేను నడిపించిన సంఘములో ఏ ఒక్క విశ్వాసి అయినా తప్పిపోతుందేమని దినదినం నేను ఎంతో దుఃఖముతో ఆ భారం రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు పౌలు. ఆయన ధర్మశాస్త్రం ప్రకారం జీవించేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా తన విశ్వాసంలో ఎంతో ఆసక్తితో యూదుడిగా ఆయన బ్రతుకుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆయన దర్శించి ఆయనకు పని అప్పగించినప్పుడు ఆ పనిలో ఆయన ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అనేక హింసలు, ఉపద్రవములను ఆయన ఎదుర్కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కట్టుకోవడానికి వస్త్రాలు లేదు, తినడానికి ఆహారం లేదు, కంటి నిండా నిద్ర లేదు. రోజంతా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. రాత్రి వేళ ప్రార్థన చేస్తూ సంఘాల కొరకు దినదినం ఆయన భారం పెరిగిపోతూ ఉండేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క సంఘాన్ని చూడాలని, వాళ్ళని దర్శించాలని, వాళ్ళని ఆదరించాలని, బలపరచాలని ఆయన ఉత్సాహంతో ఎదురు చూసేవాడు. వెళుతూ వెళుతూ ఎట్లా వెళ్ళేవాడంటే, నేను ఏదైనా కృపావరాన్ని తీసుకొని పోయి వాళ్ళకి నేను ఇవ్వాలి, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలను, కృపావరాలు వాళ్ళకి అందించాలని, వాళ్ళని దర్శించాలి, ఆత్మ ఫలములతో, కృపా వరాలతో వాళ్ళని నింపాలని ఆశపడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విశ్వాసాన్ని కాపాడుకుందాం. మనల్ని, మన కుటుంబాలను విశ్వాసంతో కాపాడుకోవాలి. అవిశ్వాసంతో, నిరుత్సాహంతో ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకుంది. నేను బ్రతుకుతున్న నమ్మకం నాకు లేదు. భయంకరమైనటువంటి ఉపద్రవంలో నుంచి నేను నడుస్తూ ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆధారపడాల్సింది ఎవరి మీద అంటే, ఆయన జీవం మనలో నుంచి బయలుపడడానికి మనల్ని పిలిచిన వాడిపైన విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఎన్నుకొని ఈ దుష్ట కాలంలో నుంచి మనల్ని విడిపించడానికి తనను తాను అప్పగించుకున్న యేసు వైపు చూస్తూ మనం ముందుకు నడవాలి. హల్లెలూయా. అధికారులు, యూదులు అందరూ యేసుక్రీస్తును పట్టుకోవడానికి గెచ్చమనే తోటకు వస్తే, మీరు ఎవరిని ఎదుగుతున్నారంటే, నజరేయుడైన యేసును మేము వెతుకుతున్నామంటే, నేనే ఆయన ముందుకెళ్ళి సమాధానం ఇచ్చాడు. ఆ మాట వినగానే వెనక్కి వెళ్ళిపోయారంట వాళ్ళు, ఎన్నో వాళ్ళు. అవును, నువ్వేనా ఆయన ఉరికొచ్చి పరిగెత్తి మీద పడి పట్టుకోలేదు ఆయన్ని. మళ్ళా మీరు ఎవరిని వెతుకుతూ ఉన్నారంటే, మేము యేసుని వెతుకుతున్నాం అన్నప్పుడు, నేనే అన్నప్పుడు అంతే సాష్టాంగ పడేదాట. తనను తాను అప్పగించుకుంటూ వాళ్ళకి. కానీ రాత్రి అంతా ఎట్లా సిద్ధపడ్డాడంటే, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని మరణమయ్యేంత వేదనతోనే ఆయన ప్రార్థన చేసింది. తనను తాను సిద్ధపరచుకుంది. హల్లెలూయా. ఎందుకు ఆయన అటువంటి విధంగా అప్పగించుకున్నా అంటే, మనల్ని ఈ దుష్ట కాలంలో నుంచి విడిపించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుని ఎంత ఘోరంగా సెలవు వేశారు, ఎంత ఘోరంగా చంపేశారు. ఒక్కొక్క సంఘటన మనం చూస్తుంటే, ఒకరోజు నేను ఒక పాటను వింటూ ఉన్నప్పుడు, ఆ పాటలో యేసుక్రీస్తుని ఒక కొండానికి ఆయన్ని ఆ బేడీలు వేసి ఆయన్ని కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు, ఆ కొట్టేటటువంటి వ్యక్తి కాలుని ఇట్లా దువ్వుతున్నాడు, ఎద్దు రంకె వేసినట్టు పరిగెత్తడానికి. కాలును ఎద్దులాగా దువ్వి బలవంతంగా కొడుతూ ఉన్నాడు. ఆయన ఏ నేరం చేసిండు, ఏ తప్పు చేసిండు.
ఏం అన్యాయం చేసిందని అంత రోషంతో ఆయన కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు అంతగా తగ్గించుకొని తనను తాను ఎందుకు అప్పగించుకున్నాడంటే మనల్ని ఈ దుష్ట కాలంలో నుంచి విడిపించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్ట కాలంలో నుంచి విడిపించవలనని మనల్ని ఈ మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తనను తాను అప్పగించుకున్నాడు. 10వ వచనం చదువుదాం ఇదే అధ్యాయంలో. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూసుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూసుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా, నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడునైతే క్రీస్తు దాసులను కాకపోదును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలన్నీ చెప్పి నేను మనుషులను సంతోషపెట్టట్లేదు, మనుషులను నేను సంతోషపెట్టట్లేదు, వాళ్ళని మెప్పించట్లేదు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు నీకు తోడుంటాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని వాళ్ళని ఆనందపరచట్లేదు. నేను క్రీస్తుని నేను గణపరుస్తూ ఉన్నాను. ఒకవేళ నేను మనుషులను గణపరచు వాడినైతే నేను ఆయన దాసుని కాకపోదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మనుషులను సంతోషపెట్టే వారిగా ఉండకూడదు, దేవుణ్ణి సంతోషపెట్టాలి. మన నీతి క్రియలు, మన మంచితనం మనుషుల ఎదుట మనం చూపించుకోవడం అవసరం లేదు, దేవుని ఎదుట చూపించుకోవాలి. హల్లెలూయా. మనుషుల మెప్పులు మనం కోరుకోవద్దు, దేవుని మెప్పును మనం కోరుకోవాలి. మనుషుల మెప్పు అయితే ఈ రోజును మెచ్చుకుంటారు, రేపు ఏదో ఒక విషయంలో మనల్ని ద్వేషిస్తారు. ఆయన అట్లాంటోడు ఇట్లాంటోడు అనేది చాటుకు పోయి చాటుకు చెప్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే న్యాయపీఠం ఎదుట బలానా నమ్మకమైన దాసుడు అని గిఫ్ట్లు ఇస్తాడు అన్న. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంతోషపెట్టు వారిగా మనం ఉండాలి, మనుషులను సంతోషపెట్టకూడదు. ఎక్కడ మన ఘనతలు, మన గొప్పతనాలు మనం చూపించుకోని అవసరం లేదు. మన హోదాను, మన స్థితిని దేవుని ఎదుట చూపించుకోని అవసరం లేదు. ఇంత హోదాను, ఇంత సృష్టిని, ఇదంతటిని ఒక్క మాటతో సృష్టించిన సృష్టికర్త దగ్గర మనం ఉన్నాం, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన కంటే మనం గొప్పవారికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే ప్రతి ఆరాధన, ప్రతి ఘనత ఆయన నామాన్ని ఘనపరచాలి. మనల్ని మనం ఆనందపరచుకోవద్దు, ఇతరులను మనం సంతోషపరచొద్దు, దేవుణ్ణి సంతోషపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన మనసు ఎప్పుడు దేవుని ఘనతను కోరుకుంటూ ఉన్నాం. ఇదే మొదటి అధ్యాయం 23-24 వచనాలు. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయొచ్చు వచ్చిన మతమును ప్రకటించుతున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహింపరచదు. హల్లెలూయా. ఒకప్పుడు ఈ పౌలు ఏ విధంగా ఉన్నాడు? సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింస పెట్టేవాడు, రోషముతోటి పరుగులెత్తేవాడు. యవనస్తుడై ఈ సంఘాన్ని, ఈ విశ్వాసాన్ని లేకుండా నేను చేస్తానని మహా రోషముతోటి ఆయన సంఘాన్ని ఎంతో బాధ పెట్టేవాడు. క్రైస్తవుడు అనేవాడు కనబడితే పట్టుకొని కొట్టి చెరసాల్లో వేసి చంపించేవాడు. అంత కోపాన్ని వాళ్ళపైన చూపించేవాడు. అటువంటి వాడు ఆ సంఘం కొరకు ప్రయాసపడుతూ ఉంటే ఆయనను చూసాక అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఆయన మనుషులు ఎదుటకు పోతే ఇతడు అధికారుల ద్వారా తాకీదులు తీసుకొని క్రైస్తవుని హింస పెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి ఇతడే కదా. క్రైస్తవ్యాన్ని ఎంతో బాధ పెట్టినటువంటి వ్యక్తి ఇతనే కదా. ఇతడేంది ఏ మతమును ఏ మార్గాన్ని అయితే హింసించిండో దాని కొరకే ప్రయాసపడుతూ ఉన్నాడు. అందును బట్టి అనేకులు అట మహింపరుస్తూ ఉన్నాడట దేవుని, ఆయనను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా.
ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాం, దేవునికి వ్యతిరేకంగా జీవించను, దేవుణ్ణి అవమానపరచను, దేవుడు అంటే జ్ఞానం లేక ఇష్టానుసారంగా మాట్లాడను. అటువంటి మనల్ని దేవుడు పిలుచుకొని తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని మనల్ని రక్షణ ఇచ్చి నిలవబెట్టినప్పుడు మన జీవితం ఏ విధంగా ఉండాలంటే అనేకులు ఎదుట ఆశ్చర్యకరంగా దేవుని మహింపరిచే విధంగా మన జీవితం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పౌలుని చూసినప్పుడు అదే జరిగిందంట. వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచరి. హల్లెలూయా. పౌలుని బట్టి అంటారు చూస్తున్నటువంటి వ్యక్తులు ఒకప్పుడు పౌలు ఏ విధంగా ఉండేవాడు, ఇప్పుడు ఏ విధంగా మారిపోయాడు అని దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు ఈ దేవుడు అని. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం అటువంటి విధంగా ఉండాలి. దేవుని నమ్మకం ముందు, దేవుణ్ణి ఎరగక ముందు ఎటువంటి పరిస్థితి, ఎటువంటి జీవితం అయితే మనకుందో ఆ క్రీస్తును నమ్మిన తర్వాత మన జీవితం మారిపోవాలి. మన నోటి ద్వారా మన దేవుడు గొప్పవాడు, మా దేవుడు గొప్పవాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మమ్మల్ని హెచ్చిస్తాడు, ఉన్నత స్థానంలో నిలబెడతాడు అని మన నోటి మాటలతో చెప్పడం కాదు. మన జీవితాన్ని బట్టి, మన మార్పును బట్టి ఇతరులు దేవుని కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు శద్రకు, మేషాకు, అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయినప్పుడు, అగ్నిగుండంలో రాజు కోపంలో పడిపోయినప్పుడు దేవుని కార్యాలు అక్కడ చూసినప్పుడు అనేకులు ఆ దేవుణ్ణి కనపరిచారు. వీరి దేవుణ్ణి ఎవరు దూషించకూడదు, ఎవరు అవమానపరచకూడదు. ఒకవేళ ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే వాని ఇల్లు ఎంత గొప్పగా చేయబడునని ఒక ఆజ్ఞ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ద్వారా జరిగించేటటువంటి కార్యాలను బట్టి దేవునికి మహిమ రావాలి. మన జీవితాన్ని బట్టి దేవునికి మహిమ రావాలి. మనం చెప్పేటటువంటి మాటలను బట్టి కాదు, మన ప్రవర్తనను బట్టి, మన నడవడికను బట్టి, మన సాక్ష్య జీవితాన్ని బట్టి అనేకులు దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరచాలి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 14వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 7వ వచనంలో ఏమనుందంటే, ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం. హల్లెలూయా. చనిపోయినను ప్రభు కోసమే చనిపోతూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు? ప్రభు కోసమే మనం బ్రతుకుతూ ఉన్నాం. మనం ఒకప్పుడు శరీరానుసారులుగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న ఆశలతోటి, కోరికలతోటి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలుచుకొని ఆయన రక్తంతో కడిగి మన పాపాలన్నీ క్షమించి మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా మార్చి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్న విశ్వాస జీవితం ఎవరి కొరకంటే యేసుక్రీస్తు కొరకు. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ ఉన్నారు కదా.
బాప్తిజం తీసుకునేటప్పుడు నేను ఈ లోకంలో చనిపోతూ క్రీస్తుతో నేను బ్రతుకుతూ ఉన్నానని, ఆయన మరణానికి సాదృశ్యమైనటువంటి చనిపోయిన వ్యక్తిని నేను బాప్తిజం తీసుకునేటప్పుడు దైవజనుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇప్పుడు చనిపోయారు, చనిపోయిన వారిని పాతి పెట్టడానికి మేము వెళ్తూ ఉన్నాం, నిన్నిప్పుడు పాతి పెట్టడానికి వెళ్తూ ఉన్నాను, చనిపోయిన వ్యక్తిని నిన్ను సమాధి చేయడానికి నేను తీసుకొని పోతూ ఉన్నానని తీసుకొని పోయి ఇక్కడే చెరువులో ఎదురుగానే ఆ నీళ్ళల్లో ముంచి మరలా క్రీస్తుతో లేపింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం నా కొరకు కాదు, క్రీస్తు కొరకు, క్రీస్తు సాక్షిగా నేను బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజులు నా ఇష్టానుసారంగా నాకు కోరిక, నాకు నచ్చినట్లుగా నేను బ్రతికిన, ఇప్పటి నుంచి నాకు నచ్చినట్లుగా నేను బ్రతకను, క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను. మనం బ్రతికిన, చనిపోయిన క్రీస్తు కొరకే బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ లోకంలో చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నాం. క్రీస్తు జీవం మనలో నుంచి బయటికి రావాలి. మనం చనిపోయిన వారము తిరిగి యేసు క్రీస్తు పునరుద్ధానంలో పాలు పొందిన వారం, ఆయన మరణంలో పాలు పొందిన వారము. మనం ఈ లోక సంబంధులము కాదు, ఆత్మానుసారంగా పరలోక రాజ్య వారసులం. మనం ఎక్కడ నిలవాలంటే దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. హల్లెలూయా. తీర్పులో నుంచి జీవంలోనికి మనం దాటి ఉన్నాం. మరణంలో, ఆ నరకంలో పడిపోకుండా దేవుడు మనల్ని రక్షించుకొని ఉన్నాడు. మనం శరీరానుసారంగా చనిపోయి ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నాము. క్రీస్తు కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. మన జీవం యేసు క్రీస్తులో దాచబడి ఉన్నది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలవబడాలి. ఇన్ని రోజులు మనం ఎదుర్కొన్న ప్రతి పోరాటానికి, ఇబ్బందికి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ క్రీస్తు వైపు చూస్తూ మనం పరుగులెత్తుతూ ఉన్నప్పుడు ప్రతి దానికి దేవుడు న్యాయపీఠం ఎదుట మనకు బహుమానాలు ఇస్తుంది. అందుకొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మనసుతోని ఈ దినాన నువ్వు సంఘంలో వచ్చినవా? అటువంటి మనస్సుతోటే ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నవా? నేను బ్రతికేది నా కోసం కాదు, క్రీస్తు కొరకు నేను బ్రతుకుతూ ఉన్నాను. నేను వేసే ప్రతి అడుగు క్రీస్తు సాక్షిగా నేను ఉన్నాను. యేసయ్యను నేను ఈ లోకానికి చూపిస్తూ ఉన్నాను. క్రీస్తు నాలో నుంచి బయటకు అనేకులకి కనబరచబడుతూ ఉన్నది నాలో నుంచి అని సాక్షిగా మనం బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక రోజున దేవుని ఎదుట నిలబడాలి. మనకిచ్చిన ఆయుస్సులో ప్రతి రోజుకు లెక్క చెప్పాల్సిన రోజు ఒకటి ఉన్నది. తలదించుకునే పరిస్థితిలో మనం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నరకంలో, ఆ తీర్పులో పడిపోవద్దనే దేవుడు మనల్ని విడిపించింది. యేసుక్రీస్తు వచ్చి తనను తాను అప్పగించుకొని ఆ నిందలు, అవమానాలు అన్నీ ఎందుకు భరించిందంటే దేవుని ఎదుట మనం అవమానకరంగా తలదించుకోవద్దని, సంతోషముగా తల ఎత్తుకొని ఉండాలి. ఆయన ఇచ్చే బహుమానాలను పొందుకోవాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కానీ ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి పోరాటం కొద్ది రోజులు, శాశ్వతం కాదు. ప్రతి పోరాటం నుంచి, ప్రతి పరిస్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరిగా ఒక మాట చూస్తుంది. 1వ అధ్యాయము 11వ వచనం. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలెనని ఆత్మ సంబంధమైన కృపా వరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సంఘముగా మనం ఎందుకు కూడాలి? సంఘముగా ఇక్కడ దేవుని సన్నిధిలో అందరూ ఎందుకు ఇక్కడ గడపాలి?
ఎందుకు ఇక్కడ అందరూ కూడుకొని మనం దేవుని సన్నిధిలో ఉండాలంటే ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరించబడాలి, బలపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటి వారు ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇతరుల విశ్వాసం ద్వారా వాళ్ళు బలపరచబడాలి, ఓదార్చబడాలి, ఆదరణ పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుడైన పౌలు ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చి మీకు ఇవ్వడానికి, ఆత్మ సంబంధమైన బహుమానాలను మీకు ఇవ్వడానికి నేను ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఒకరి విశ్వాసం చేత ఒకరు బలపరచుకోవడానికి, ఆదరించుకోవడానికి, ఒకరినొకరు బలహీనపరచుకోవడానికి కాదు. ఇక్కడ సంఘముగా కూడుకునేది బలపరచుకోవడానికి. హల్లెలూయా. ఎదుటి వాళ్ళు బలహీనమైన మనస్సాక్షి, బలహీనంగా విశ్వాసంలో ఉన్నప్పుడు ఇతర విశ్వాసం ఏం చేయాలంటే వాళ్ళ బలపరచాలి, నిలవబెట్టాలి, క్రీస్తుకు ఇంకా దగ్గరగా చేయాలి, క్రీస్తులో ముందుకు నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరినొకరు ఆదరించుకున్నటకు, బలపరచుటకు, ఒకరి విశ్వాసం ద్వారా ఒకరిని ఆదరించుకున్నటకు మనం ఇక్కడ క్రీస్తులో సంఘముగా మనందరూ కూడుకొని ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వరకు అంటే క్రీస్తు మరలా వచ్చేంత వరకు సంఘం ఈ విధంగా ఒకరినొకరు ఆదరించుకుంటూ ఉండాలి, బలపరుచుకుంటూ ఉండాలి. ఒకరి విశ్వాసము మరొకరికి బలాన్ని, విశ్వాసంలో ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉండాలి, క్రీస్తుకు దగ్గరగా చేస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాబో మహిమను పొందుకునేంత వరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన విశ్వాసంలో మనం నిలబడి ముందుకు సాగుతూ ఉండాలి. అన్ని పోరాటాల్లో దేవుడు సహాయం చేసి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని పోరాటాల్లో దేవుడు నడిపిస్తాడు. ఎంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందును నడిపిస్తాడు. ఇక ముందును నడిపించగల సమర్థుడు, శక్తివంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి క్రీస్తు వైపు చూస్తూ మన విశ్వాస జీవితాన్ని మనం ముందుకు సాగాలి. మనం శరీర సంబంధంలో కాదు, ఆత్మానుసారులు. ఆత్మ సంబంధమైన విషయాలపైన మనసు ఉంచుతారు, పైన ఉన్న వాటిని వెతుకుతారు, భూ సంబంధమైన వాటిని వెతకరు. క్రీస్తు దేవుని కుడిపార్శ్వాన ఉండి మనం చేసే ప్రతి ప్రార్థనను ఆయనకు తెలియజేస్తూ ఉంటాడు, మనకు సహాయాన్ని ఇస్తూ ఉంటాడు, మన ప్రార్థనలకు జవాబిస్తూ ఉంటాడు. ఆత్మానుసారంగా, ఆత్మ సంబంధమైన కార్యాల వైపు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి. మనం శరీరానుసారం కాదు. ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా వెనుకైపోవడానికి కాదు దేవుడు మనల్ని ఎన్నుకుంది, దేవుడు మనల్ని ఏర్పరచుకుంది. నేను క్రీస్తులో చనిపోయినా నేను ఆత్మానుసారంగా దేవునిలో నడుస్తా, నా విశ్వాసాన్ని కాపాడుకుంటా అని నిర్ణయం తీసుకొని శరీరానుసారంగా ముగించడానికి ఆ దేవుడు మనల్ని ఎన్నుకుంది, తనను తాను అప్పగించుకుంది. హల్లెలూయా. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం వేసే ప్రతి అడుగు దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుని గణపరిచే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి బిడ్డలుగా దేవుడు మనల్ని ఆదరించే దేవుడుగా మనల్ని తోడై ఉండి ఈ సంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని ఆదరణ ప్రతి దినం, ప్రతి క్షణము ఈ సంఘం పొందుకును గాక. ఆమేన్. ఏ భారముతో, ఏ ఇబ్బందితో, ఏ కష్టముతో ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాడో దేవుని ఆదరణ నీతోని బలపరుస్తూ ఉన్నది. దేవుడు నిన్ను ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, ఓదార్చే దేవుడు, నిన్ను ముందుకు నడిపించే దేవుడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని పైన విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.